తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ప్రజావాణి ద్వారా తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాభవన్ ఎదుట క్యూ కట్టారు. ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు వారి సమస్యలను తెలియజేస్తున్నారు. భూ కబ్జాలు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, పాఠశాల ప్రైవేటు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలంటూ, అలాగే వికలాంగుల గోడు వినిపించుకునే నాదుడే లేడు అని, మహిళలకు లైంగిక వేధింపులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, ఇలా అన్ని రకాల సమస్యలపైన ప్రజలు ప్రజాభవన్లో అర్జీలు పెట్టుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ప్రజాభవన్ దగ్గర ప్రజావాణి కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఏ సమస్య మీద అంటే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి, 26/9/22న జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కు కల్పించాలి అని వాళ్ళ సమస్య పైన ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏ సమస్య? ప్రధానంగా మా జీతాలు పెరగట్లేదు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు ₹1 కూడా జీతం పెరగలేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా పర్మనెంట్ కార్మికులతో పాటు జీతాలు మొత్తం కోల్పోయి మేము సమ్మెలో పాల్గొన్నాం, తెలంగాణ సాధించుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు మేలు జరగలేదు. జాతీయ స్థాయిలో చేసినటువంటి ఒప్పందాలను కూడా ఇక్కడ స్థానిక సింగరేణి యాజమాన్యం గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకని ప్రధానంగా చాలీచాలని జీతాలతోటి కుటుంబాలను వెల్లదీయడం కష్టంగా ఉంది, బతకడం కష్టంగా ఉంది. పిల్లల చదువులు, ఇంటి కిరాయిలు, వైద్య సౌకర్యం సరిగ్గా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందుకని ప్రధానంగా మా జీతాలు పెరగాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు పార్లమెంట్లో, అసెంబ్లీలో ఏదైతే చట్టాలు చేశారో ఆ చట్టబద్ధంగా వచ్చినటువంటి సౌకర్యాలని అమలు చేయాలని చెప్పేసి అడగడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం కోల్బెల్ట్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాం. మాకు బడ్జెట్ జీతాలు కానీ బడ్జెట్ సక్రమంగా పెడతలేరు. ఎందుకంటే మాకు కావాల్సిన 50 కోట్ల, సంవత్సరానికి 50 కోట్లు కావాలి. మేము మొత్తం రాష్ట్రంలో 3070 మంది పనిచేస్తున్నాము. పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ, డైలీ వేజ్ కానీ. వాళ్ళకి ఎక్కడ బడ్జెట్ సరిపోతలేదు. ఎందుకు సరిపోతలేదంటే వాళ్ళు పెట్టేది 26 కోట్లు పెడుతున్నారు, మాకు 56 కోట్లు కావాలి. ప్రతి సంవత్సరం అట్లా ఎందుకు అంటే మా జిల్లా, మేము డైలీ వేజ్ కాబట్టి మా జిల్లా కలెక్టర్ కానీ, లేబర్ కమిషనర్ కానీ ప్రతి సంవత్సరం మాకు రేటు పెంచుతారు, ఈ మార్కెట్ అనుకూలంగా పెంచుతారు. ఈ కమిషనర్ గారేమో ఆ 26 కోట్లే 4 సంవత్సరం 5 సంవత్సరం అట్నే పెడుతున్నారు. అక్కడ మాకు డివ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మాకు ఒక సంవత్సరానికి ట్రైబల్ హెల్పర్, డైలీ వేజ్ కానీ, ఫుల్ టైం వాళ్ళకు దాదాపు 60 కోట్లు ఇవ్వగలిగితే సఫిషియెంట్ అవుతుంది. దర్జీ పని, టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తాను. నాకు ఒక 3 సంవత్సరాల క్రితం అనుకోకుండా చెయ్యి విరగడం జరిగింది. చెయ్యి ఎలుబోలో విరగడం జరిగింది, 3 ముక్కలు కావడం జరిగింది. దానికి గాను ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక ముక్క తీసినారు, ఇంకొక ముక్క కోసి జాయింట్ చేసినారు. అయితే దానికి గాను నేను సదరం పెట్టుకున్నాను. ఒక 2 ఇయర్స్ బ్యాక్ పెద్దపల్లి డిఆర్డీ ఆఫీస్లో సదరం పెట్టుకుంటే డాక్టర్ కంది శ్రీనివాసరెడ్డి సారు వచ్చి సదరం క్యాంప్ రోజు ఆ సంపత్ సార్ను బీపీతో ఏమేమో అన్నాడు. 3 నిమిషాలలో 100 మందిని చూసిండు. నాది కనీసం ఏ సర్టిఫికేట్ చూడలేదు, ఏం చూడలేదు. 0 ఇనెలిజిబిలిటీ అని వచ్చింది. వచ్చినాక ఎట్లా సార్ అని అడిగితే, డిఆర్డీ అధికారులను అడిగితే మళ్ళీ రీఅప్లేట్ పెట్టుకోవాలి హైదరాబాద్కు అని అంటే దాని గురించి కూడా పెట్టినాక ఇక రీఅప్లేట్ కావడం లేదు. మరియు ఒకసారి సదరం క్యాంప్ రోజు నేను డిఆర్డీ అధికారులు ఉండగానే నేను సదరం క్యాంప్ రోజే ఇదే డాక్టర్, నాకు రాసిన డాక్టర్ను 0 ఇనెలిజిబిలిటీ ఎట్లా ఇచ్చినావు సార్, ఇది మొత్తం జాయింట్లలో ఇరిగింది ఒకటి, ప్లస్ పెద్ద ప్రొఫెసర్లు కూడా ఇది చెయ్యి జాయింట్లలో ఇరుగుట్లే, ఇది చెయ్యి చక్కగా కాదు ఒకటి, మళ్ళీ ఫిజియోథెరపిస్టులు కూడా ఇది చక్కగా కాదు అని అన్నారు. ఎందుకనంటే ప్రజల సొమ్ము, అది ప్రజల ఆస్తి. నా ఆస్తి నాకు లేనప్పుడు నేను బ్రతికెందుకు? నా ఆస్తి నేను లేనప్పుడు లేదు. నేను చనిపోయిన తర్వాత అయినా ఇది మరణ వాల్మూలం అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు భూ పంచనామా చేసిన తర్వాత శివ పంచనామా చేయడానికి వాళ్ళు సిద్ధమా అంటే ఆ ధైర్యం వాళ్ళకు ఉందా? అధికారులకు కానీ, ఈ అరవింద్ రెడ్డికి కానీ దానికి బాధ్యులు ఎవరు? ఎవరికి సంబంధం? హద్దులు కాపాడేది ఎవరు? సరిహద్దుల్ని కాపాడేది ఎవరు అన్నది నాకు క్షణం. అందుకే ఇప్పుడు ఈడ ఇచ్చినమ్మా, దీనికి అంత అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరికి చెప్పని స్థాయి లేదు, పోని స్థాయి లేదమ్మా. ఎవరు చర్య తీసుకుంటారు? ఒక నియంత పరిపాలన లాగా ఉంది ఇది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తలుచుకుంటే ఓసారి బాధ అనిపిస్తుంది. ఇగో అమ్మ, స్టాంప్ అండ్ డ్యూటీ, ఇగో
సర్వే చేయమని. ఓకే సార్, అప్లికేషన్ అయితే ఇచ్చారు కదా మీకు? అప్లికేషన్ ఇచ్చినాం, న్యాయం జరుగుతాను నమ్మకం ఉంది. వేచి చూడాలమ్మ. పట్టించుకోలేదు. వాటిపైన పరిష్కారం చూపించడం కాదు కదా, వాళ్ళ వరకు చేరుకొని మా సమస్య తెలియజేసుకునే అవకాశం కూడా మాకు కల్పించలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము మా కోసము ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పెట్టింది కాబట్టి ఈ ప్రభుత్వం మాకు న్యాయం జరిపించాలి అని వాళ్ళ గోడుని ఇక్కడ వెళ్ళబుచ్చుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రవితో